నిన్న రాత్రి ట్రంప్ ఇండియా రిలేటెడ్ గా చేసిన స్టేట్మెంట్స్ వింటే ఇండియాకి మంచిది కాదు, ఇండియన్ స్టాక్ మార్కెట్ కి మంచిది కాదనేలా మనకు కనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అసలు ఏం మాట్లాడారు తను అండ్ అసలు వెస్ట్రన్ వరల్డ్ ఇండియా రిలేటెడ్ గా ఏమనుకుంటుందని మీకు తెలియాలంటే ఈ ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెక్స్ స్టబ్ చేసిన స్టేట్మెంట్స్ మీకు తెలియాలి. తను ఏమంటున్నారో చూడండి. ఇప్పటికైనా యూరోప్, అమెరికా వాళ్ళ ఫారెన్ పాలసీల్ని ఫ్రెండ్లీగా మార్చకపోతే సౌత్ కి అంటే ఈ స్పెషల్లీ ఏషియా పక్కకి అండ్ పర్టికులర్ గా ఇండియా పేరు మెన్షన్ చేస్తూ వాళ్ళతో సంబంధాలు మనకి తెగిపోతాయి, దాంతో మనమే లూజ్ అవుతాం అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. నిన్న యుఎస్ కి సంబంధించిన అఫీషియల్ వైట్ హౌస్ లో జరిగిన కమ్యూనికేషన్ లోను ఇండియా పేరు ఎత్తకుండా ట్రంప్ మాట్లాడలేదు. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ఇప్పుడు యుఎస్ అండ్ యూరోప్ చేస్తున్న పనులతో ఇండియాతో మనకి రిలేషన్ చెడిపోతే దానికి మనమే లాస్ అవుతాం అనేలా స్టేట్మెంట్ చేస్తున్నారు. అసలు ఇండియాతో రిలేషన్ చెడిపోతే వీళ్ళెందుకు లూజ్ అవుతారు, వాళ్ళేం మనకు అమ్మట్లేదు, మనమే వాళ్ళకి అమ్మి డబ్బులు సంపాదించుకుంటున్నామని క్లియర్ గా ట్రంప్ చెప్తున్నారు కదా. ఎక్కడ లూజ్ అవుతుంది అమెరికా కానీ యూరోప్ కానీ వెస్టర్న్ వరల్డ్ ఇండియాతో ఒకవేళ సంబంధాలు చెడిపోతే. అండ్ స్పెషల్లీ ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వెళ్ళిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి వెళ్ళిన మీటింగ్ ఒక రిమైండర్ లాంటిదని వెస్ట్ కి, యూరోప్ కి, యుఎస్ కి రిమైండర్ లాంటిదని ఇలా తను ఎందుకు స్టేట్మెంట్ చేస్తున్నారు, ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. అండ్ ఇన్ రీసెంట్ టైమ్స్ చైనా ఫస్ట్ టైం కోపంగా మాట్లాడుతుంది. మా మీద అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు, వరల్డ్ పీస్ నైనా వార్ నైనా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫేస్ చేస్తుందని, అంటే శాంతైనా ఉంటుంది లేదా యుద్ధమైనా జరుగుతుంది. బికాస్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ అలాంటివి. చైనాకు సంబంధించిన మిలిటరీ పరేడ్ లో రష్యా ప్రెసిడెంట్ దగ్గర నుంచి నార్త్ కొరియా లీడర్ కిమ్ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ జీ వీళ్ళందరూ కలిసి ఈ చైనీస్ పరేడ్ ని నిర్వహిస్తూ ఉండడం. ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ వీళ్ళందరూ కలిసి, ముగ్గురు లీడర్స్ కలిసి యుఎస్ కి అగైనెస్ట్ గా కాన్స్పిరసీని బిల్డ్ చేస్తున్నారు. అంటే యుఎస్ కి అగైనెస్ట్ గా ఏదో చేయాలనుకుంటున్నారు, యుఎస్ ని హాని చేయాలనుకుంటున్నారని ట్రంప్ స్టేట్మెంట్ చేసేసరికి చైనా వాళ్ళు ఇప్పుడు వరల్డ్ కి రెండే చాయిస్లు ఉన్నాయి, శాంతైనా మెయింటైన్ అవ్వాలి, యుద్ధమైనా జరగాలి. శాంతి మెయింటైన్ అయ్యేలా ట్రంప్ బిహేవ్ చేయట్లేదు, అనవసరపు ఆరోపణలు చేస్తున్నారనేలా కూడా మాటలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇంకొక అన్సర్టనిటీ మార్కెట్ లో యాడ్ చేస్తుంది. ట్రంప్ మాట్లాడడం, దానికి అగైనెస్ట్ గా చైనా మాట్లాడుతుండడం, ఇవన్నీ గ్లోబల్ గా మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ లా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ నిన్న చెప్పాను కదా ఈ నవంబర్ లోపు మార్కెట్స్ పెరిగే అవకాశం ఉందా, కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి, నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నానా. దానికి యాడెడ్ గా మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా నవంబర్ లోపు మంచి వార్తలు వచ్చే అవకాశం ఉందనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో నవంబర్ లోపు మార్కెట్స్ పెరిగే అవకాశం ఉందనేలా ఇంకొక పాయింట్ యాడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో వాటిని మాట్లాడుకుంటూనే కమింగ్ టైమ్స్ లో బై ఏ టైం లోపు మార్కెట్ పెరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చన్న డేటా పాయింట్స్ ని కూడా ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటు ఇంకొన్ని గ్లోబల్ డేటా పాయింట్స్ ఉన్నాయి. యుక్రెయిన్ వాళ్ళు రష్యాకు సంబంధించిన ఆయిల్ ఫీల్డ్స్ మీద అటాక్ చేస్తున్నారు, గోల్డ్ మళ్ళీ భారీగా పెరుగుతుంది, కొత్త ఆల్ టైమ్ హైస్ కి వెళ్తుంది. సో ఈ డేటా పాయింట్స్ అన్నిటిని కవర్ చేసుకుంటూ కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని కవర్ చేస్తూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 410 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,567 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 135 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,715 దగ్గర క్లోజ్ అయింది. వరస్ బ్యాంక్ నిఫ్టీ 407 పాయింట్స్ గెయిన్ అయ్యి 54,067 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, అమెరికా ఈ మధ్య కాలంలో హద్దు దాటి బిహేవ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. బికాస్ యాక్షన్స్ తీసుకోవడం వాళ్ళ ఇష్టం. ఇండియా మీద 50% కాకపోతే 100 వేయమనండి, 200% వేయమనండి, దాన్ని ఎలా నావిగేట్ చేసి బయటపడాలా, లేకపోతే ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి ఇంకొకలా గ్రో అవ్వాలనేది ఇండియా చూసుకుంటుంది. కానీ వాళ్ళు చేస్తున్న మాకింగ్ చూడండి. ఇక్కడ సీనియర్ కౌన్సిలర్ ఫర్ ట్రేడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యుఎస్ కి సంబంధించి ప్రెసిడెంట్ ఒక కౌన్సిలర్ యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన అతను ఏ పోస్ట్ ని రీట్వీట్ చేశారు, ఆల్ అవుట్ సోర్సింగ్ షుడ్ బి టారిఫ్డ్. అంటే మన ఐటీ కంపెనీస్ అన్ని ఉన్నాయి కదా, అవన్నిటి రిలేటెడ్ గా అవుట్ సోర్సింగ్ వర్క్ మనకి యుఎస్ నుంచి వస్తుంది కదా, దాని మీద టారిఫ్ వేయండి. గూడ్స్ ని ఎలా అయితే టారిఫ్ చేస్తున్నారో సర్వీసెస్ ని కూడా అలానే టారిఫ్ వేయండి. ఫారెన్ రిమోట్ వర్కర్స్ మీద కూడా టారిఫ్ వేయండి అని చెప్తూ ఉండడం ఇండైరెక్ట్ గా ఇండియాని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లేదా. ఇండియా సరెండర్ అవ్వాలి, ఇప్పుడు వేస్తున్న టారిఫ్లు మీరు తగ్గకపోతే ఇండైరెక్ట్ గా మేము దీని మీద కూడా టారిఫ్ వేసేలా ఆలోచిస్తున్నామని డైరెక్ట్ స్టేట్మెంట్ చేయకుండా ఇండైరెక్ట్ గా ఎవరో చెప్పిన దాన్ని రీట్వీట్ చేసే ప్రయత్నం యుఎస్ ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇండియాకి ఇస్తున్నట్లేదా. కానీ ఎవ్వరూ భయపడాల్సిన నీడ్ లేదు. ఇన్ఫాక్ట్ ఇది ఇండియన్ గవర్నమెంట్ కూడా తెలుసు, కాబట్టే వాళ్ళు అంతలా ఎటువంటి రెస్పాన్స్ అమెరికాకి ఇవ్వట్లేదు. అదేంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియా రిలేటెడ్ ఉన్న పవర్ ఏంటి, అదనేంటి. అమెరికా ఇండియా దగ్గర నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కొనుక్కుంటుంది, వెరాజ్ ఇండియా యుఎస్ దగ్గర నుంచి పెద్ద ఏం కొనుక్కోవట్లేదని. కొనడం అంటే గవర్నమెంట్ ఒకటే కొనుక్కోవాలా, మరి వాళ్ళ టెక్ కంపెనీస్ అన్ని ఇండియాలో వచ్చి చేస్తున్న వేల కోట్ల బిజినెస్ ఏంటి. సరే మనం అనుకోవడం పక్కన పెడదాం. యుఎస్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వెబ్సైట్ లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, యుఎస్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా ఇన్ 2024 వేర్ $42 బిలియన్. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అది 16% పెరిగింది. మరి ఇండియా కూడా సప్లై చేస్తుంది కదా యుఎస్ కి సర్వీసెస్. ఇందాక మాట్లాడుకున్నాం కదా అవుట్ సోర్సింగ్ బిజినెస్ మనం ఇండియా ఇస్తుందని. అది ఇచ్చిన తర్వాత కూడా యుఎస్ మనకు అమ్ముతున్న సర్వీసెస్ తో యుఎస్ఏ ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది $102 మిలియన్ అని 2024 లో వాళ్ళే చెప్పారు. ఎలా జరుగుతుంది అలా, నిన్నటి వీడియోలో చెప్పాను కదా. ఈ వాడుతున్న ల్యాప్టాప్ యాపిల్ వాళ్ళదే. యాపిల్ వాళ్ళు ఈ ల్యాప్టాప్ మనకి ఇక్కడ అమ్మారంటే దాని మీద మనం కట్టిన డబ్బులకి ప్రాఫిట్ అయిన కంపెనీ యుఎస్ కంపెనీనే. అండ్ మనం వాడుతున్న ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ కానీ ఇతర చాలా సాఫ్ట్వేర్స్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఫేస్బుక్, మీరు వాడుతున్న ఇన్స్టాగ్రామ్ అండ్ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇండియాకి సంబంధించిన వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ లార్జ్ బేస్ వాళ్ళకి ఆడియన్స్
ఆడియన్స్ పరంగా దాని ద్వారా అడ్వర్టైజర్స్ వాళ్ళకి వేల కోట్లలో డబ్బులు పే చేస్తారు. సో ఇలా నాట్ జస్ట్ ప్రొడక్ట్స్ నమ్మడం మాత్రమే కాదు, చాలా వాటి రిలేటెడ్ గా ఇండియా ఎంతైతే తీసుకుంటుందో దానికి మించి యుఎస్ కూడా తీసుకుంటుంది ఇండియా దగ్గర నుంచి ప్రాఫిట్స్ రూపంలో. అలా చూసినప్పుడు ఇన్ఫాక్ట్ ఈ డేటా యుఎస్ కి ఫేవర్ గానే ఉంది. కాబట్టి కొన్ని దగ్గరలో స్పెషల్లీ స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ జాయిన్ అవుతుంటే $13 బిలియన్ ఉందా, అది చాలా తక్కువ. ఇతర సోర్సెస్ నుంచి చెక్ చేస్తున్నప్పుడు $25 బిలియన్ దగ్గరగా ఉంది. అలా చూస్తే చాలా వరకు బిజినెస్ యుఎస్ కూడా ఇండియా దగ్గర నుంచి స్ట్రాంగ్ గానే ఎర్న్ చేస్తుంది. కానీ ప్రపంచాన్ని, ఇండియాని మాత్రం మీరే మాకు అమ్మేస్తున్నారు, మేమే మీకు అమ్మట్లేదని అలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం ఇండియా కూడా క్లియర్ గా తెలుసు కాబట్టి అటు ఇటుగా యుఎస్ వాళ్ళే తగ్గుతారు, ఇండియా మరీ తగ్గాల్సిన అవసరం లేదు. ఎస్ డిస్కషన్స్ చేద్దాం, బట్ మరీ తగ్గిపోవాల్సిన అవసరం లేదు. యుఎస్ కూడా ఇండియా ఇంపార్టెంట్ అనేలా మనకు కనిపిస్తుంది. అండ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెక్స్ చేసిన స్టేట్మెంట్స్, ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానులేండి. అన్నెసరిగా ఇంగ్లీష్ లో ఉంటున్నవి ఎక్కువ ప్లే చేస్తున్నా, మన వాళ్ళు ఎవరికైనా ఇబ్బందికరంగా ఉండొచ్చు. మీకు డ్రైవ్ రూపంలో ఇచ్చేస్తాను కింద, అది ఒకసారి ప్లే చేసి చూడండి. దాంట్లో క్లియర్ గా ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ కనిపిస్తాయి. యూరోప్, అమెరికా కానీ ఇప్పటికీ మారకపోతే, ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న విధానాన్ని మార్చుకోకపోతే ఇండియాతో ఉంటున్న అలైని, ఆ ఫ్రెండ్షిప్ ని మనం కోల్పోతాం. అది మనకి మంచిది కాదు. ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి. ఈ మధ్య చైనాతో ఇండియా వెళ్లి సత్సంబంధాలను పెంచుకోవాలని చూస్తుండడం, వెస్ట్ నుంచి దూరం జరిగేలా ఇండియా ప్రయత్నిస్తుంది. అది ఒక సిగ్నల్ అనేలా, అది ఒక రిమైండర్ అనేలా తను చెప్పాలనే ప్రయత్నం, ఇండైరెక్ట్ గా చెప్పాలనే ప్రయత్నం అయితే చేశారు. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇదంతా ఎందుకు నేను చెప్తానంటే, జియో పొలిటికల్ ఈవెంట్స్ ని కూడా ఎందుకు ఇంత డీప్ గా టచ్ చేస్తున్నానంటే, ఈ మధ్య ట్రంప్ 50% టారిఫ్ వేశారు. ఎఫెక్టివ్ గా 34%, 35% ఇండియా మీద టారిఫ్లు పడుతున్నాయని అనుకున్నా. ఎందుకు మనం కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఎందుకు అది ఒక పాయింట్ ఆఫ్ టైం కి సార్ట్ అవుట్ అయిపోతుంది. ఎందుకు మనం అంత వరి అయిపోయి ఇండియా ద ఎండ్ అనే ఒక ఫీల్ కి ఎందుకు వెళ్లాల్సిన నీడ్ లేదనేది మనకి క్లియర్ గా తెలియాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ చేస్తున్నాను. అండ్ ట్రంప్ నిన్న మాట్లాడిన మాటల్లో కూడా ఏదో ఇండియాకి ఫేవర్ చేస్తున్నట్టు, ఇండియా ఏదో యుఎస్ మీద పడి బ్రతుకుతున్నట్టు అనేలా మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి, ట్రేడ్ ఎక్స్పర్ట్స్ కి అందరికీ నిజాలు తెలుసు ఇండియా నుంచి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారని. ఇండియా కూడా ఎక్కడో ఒక దగ్గర ఇరిటేషన్ వచ్చి గూగుల్ మీద, ఫేస్బుక్ మీద, యాపిల్ మీద, వీళ్ళ మీద కూడా డిజిటల్ ట్యాక్స్ అని ఒక కొత్త ట్యాక్స్ ని తీసుకొచ్చి, ఇక్కడ మీరు చేయాలంటే మీ మీద ఇంత % టారిఫ్ వేస్తాం, ట్యాక్స్ వేస్తాం, కట్టేసి వెళ్ళండి అని చెప్తే, వాళ్ళు ఎలాగో ఇండియాని వదులుకోలేరు. లార్జెస్ట్ కన్స్యూమర్స్ ఉంటున్న కంట్రీ, వాళ్ళు సఫర్ అవుతారు అప్పుడు. కానీ ఎందుకు తెగేదాకా లాగడం, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎందుకు? కొద్దిసేపు కామ్ గా డిస్కషన్స్ చేసుకుంటే ఎక్కడో ఒక దగ్గర ఇది ఎండ్ అయిపోతుంది కదా అని డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ప్రాబబులీ ఇది నవంబర్ కి ఎండ్ అయ్యేలా మనకు కనిపిస్తుంది. నిన్న చెప్పానా, నోమురా వాళ్ళు చెప్తున్నారు బై నవంబర్ కంతా ఈ టారిఫ్లు ఇండియా రిలేటెడ్ గా ఎండ్ అయ్యి ఎక్స్ట్రా 25%, టోటల్ 50 కాదు, ఆ 25% ఎండ్ అయ్యే ప్రాబబిలిటీ ఉందని. ఇప్పుడు పీయూష్ గోయల్ గారు కూడా నవంబర్ నాటికి ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ, యుఎస్ తో ఉంటున్న ఇష్యూ సెటిల్ అయిపోతుందని, ఇన్ఫాక్ట్ ట్రేడ్ డీలే అయిపోతుందని చెప్తున్నారు. 50% టారిఫ్ లో 25% మనకు పడింది దేని నుంచి? ఈ రష్యా ఆయిల్ నుంచి. ట్రేడ్ డీలే అయిపోతుంది అంటారు. అంటే దానికి ముందు ఉంటున్న 25% రిలేటెడ్ గా కూడా ఒక కంక్లూజన్ వస్తుంది. ట్రేడ్ డీల్ మనం కుదుర్చుకోలేదు కాబట్టి 25% టారిఫ్ వేశారు. ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే దానికంటే తక్కువే కదా ఉండాలి లాజికలీ. అంత అయితే ఉండదు కదా. దానికి ట్రేడ్ డీల్ ఎందుకు? ఏం లేకుండానే 25% ఉన్నప్పుడు దానికంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఆటోమేటిక్ గా రష్యా రిలేటెడ్ ఉన్న ఇష్యూస్ సార్ట్ అవుట్ అయిపోతూ, నోమురా వాళ్ళు చెప్తున్నట్టయితే ఓన్లీ రష్యా గురించి నోమురా వాళ్ళు మాట్లాడారు. పీయూష్ గోయల్ గారు మొత్తం గురించి చెప్తున్నారు. కాబట్టి 25% కంటే తక్కువ టారిఫ్ ఇండియా మీద ఉండే అవకాశం నవంబర్ కు ఉంటుంది. ఇది మార్కెట్ కి ఎప్పుడైనా క్లారిటీ వచ్చింది అనుకోండి, నవంబర్ లోపు ఇష్యూస్ అని సార్ట్ అవుట్ అవుతాయని. వెంటనే పెరగదు, కొంచెం సేపు చూస్తుంది. అలాంటి సినారియోలోకి వెళ్తుందా మార్కెట్, ఆర్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కూడా దానికి సహకరిస్తుందా లేదా చూస్తుంది. ఏ మాత్రం కొంచెం కన్ఫర్మేషన్ మార్కెట్ కి దొరుకుతున్నా నవంబర్ వరకు మార్కెట్ వెయిట్ చేయదు. ఈ లోపే పెరిగే ప్రయత్నం చేస్తుంది. డేటా వస్తుంది, చిన్న కన్ఫర్మేషన్ ట్రంప్ సైడ్ నుంచి ఏదో ఒక చిన్న సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది. నిన్న అడిగారు అనమాట రిపోర్టర్స్, ఇండియా రిలేటెడ్ ఏదైనా టారిఫ్ ని తగ్గిస్తారా మీరు అని. లేదని ఇలా మాట్లాడారు. ఎట్లా చెప్తారు తగ్గిస్తానని? తగ్గిస్తానంటే అసలు ఇంకా డిస్కషన్స్ ఉంటాయా? ఉండవు కదా. అని చెప్పాను కదా, నిన్న డేటా రాగానే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తాను, మీకు వీడియో కింద ఉంటుంది, గ్రూప్స్ లో ఉంటుందని. 11:30కి జరగాల్సిన అప్డేట్ 12 అయింది రాలేదు, 1 అయింది రాలేదు. చాలా టైం వెయిట్ చేశాను, రాలేదు. ట్రంప్ చాలా లేట్ గా వచ్చారు ఆఫీస్ కి. ఆ మీటింగ్ రిలేటెడ్ గా చాలా లేట్ గా డేటా వచ్చింది అనమాట. కాబట్టి మార్నింగ్ పోస్ట్ చేశాను. ఇదైతే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నిన్నటి వీడియో కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, గ్రూప్స్ లో కూడా ఇలా షేర్ చేయడం జరిగింది. అండ్ మన మార్కెట్ అప్డేట్స్, కమింగ్ ఈవెంట్స్, వీటి గురించి మాట్లాడుకునే ముందు వార్ అనే ఒక వర్డ్ ని యూస్ చేస్తున్నారు చైనా ప్రెసిడెంట్. ఏమైంది సడన్ గా యుఎస్ కి, చైనాకి అంత టారిఫ్ వేసినప్పుడు కూడా ఈ మాట లేదు కదా. సో నిన్న బీజింగ్ లో 20 కంట్రీస్ కి సంబంధించిన అధ్యక్షులతో చైనా వాళ్ళు, చైనా క్యాపిటల్ బీజింగ్ లో వాళ్ళ విక్టరీ డే ఒకటి నిర్వహించారనమాట. మిలిటరీ పరేడ్ లాగా. 80 years బ్యాక్ వాళ్ళు వరల్డ్ వార్ 2 రిలేటెడ్ గా, జపాన్ రిలేటెడ్ గా విక్టరీని సంపాదించి వాళ్ళు కొంత ఫ్రీడమ్ ని పొందారు కదా చైనా వాళ్ళు. దాన్ని ఉద్దేశించి జరిగింది 80th యానివర్సరీ ఆఫ్ ఎండ్ ఆఫ్ వరల్డ్ వార్ 2. అయితే దాంట్లో మీకు ఇలా కనిపిస్తున్నట్టు చైనా ప్రెసిడెంట్ ఉంటారు, నార్త్ కొరియా లీడర్ ఉంటారు, అండ్ రష్యాకి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా ఉంటారు. దీన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ ఏం స్టేట్మెంట్ చేశారో చూడండి. చైనా లీడర్స్ యుఎస్ ఒక సహకారాన్ని గుర్తు తెచ్చుకోవాలి. యుఎస్ఏ మీకు హెల్ప్ చేసింది జపాన్ పై పోరాడడానికి. డేటా మీకు షేర్ చేస్తున్న అసలు ఏం జరిగిందని అది గుర్తుంచుకోండి చాలు. అంటే ఎప్పుడో చేసిన హెల్ప్ ని ఇప్పుడు జరుగుతున్న వాళ్ళ ఈ విక్టరీ డే లో గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడతో ఎండ్ చేస్తుంటే బాగుండేదేమో, బట్ మేమేమో మీకు హెల్ప్ చేసాం, మీరేమో యుఎస్ కి అగైనెస్ట్ గా కాన్స్పిరసీని బిల్డ్ చేస్తున్నారు. అక్కడతో ఎండ్ చేయట్లేదు. పుతిన్ అండ్ ఈ నార్త్ కొరియా లీడర్ పేరు కిమ్ జాన్
టాన్ పేరు కూడా తీస్తూ మంచిది మీరు కూడా అక్కడే ఉన్నారు, మీరు చైనా అందరూ కలిసి యుఎస్ కి అగైనెస్ట్ గా కాన్స్పిరసీ చేస్తున్నారనేలా కుట్ర పన్నుతున్నారనేలా మాట్లాడుతుండడం. ఒక యుఎస్ ప్రెసిడెంట్, ఒక కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ మిగతా వాళ్ళకి సంబంధించిన లీడర్స్ ని ప్రెసిడెంట్స్ ని ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్లీ మిగతా దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు రియాక్ట్ అవుతారు. బట్ అందులో మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. కానీ చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ మాత్రం వరల్డ్ కి ఇప్పుడు రెండే ఉన్నాయి, శాంతి కావాలా యుద్ధం కావాలా, ప్రపంచానికి రెండే మిగిలే. ఆ మాటలో మాట్లాడుతుంటే మాత్రం మేము కామ్ గా ఉండమనేలా ఇండైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్స్ అయితే కనిపించాయి. ఆల్మోస్ట్ 1937 అరౌండ్ అనుకుంటాను జపాన్ వాళ్ళు చైనా మీద దాడికి వచ్చారు, ఇన్వైట్ చేశారు, చాలా విధ్వంసాన్ని క్రియేట్ చేశారు. ఆ పాయింట్ లో చైనాకి ఖచ్చితంగా బ్యాక్ బోన్ లో నిలబడింది అమెరికానే, ఏది కాదనడానికి లేదు. అండ్ ఈ పాయింట్ లో గుర్తు చేయడం కూడా తప్పేం కాదు. కాన్స్పిరసీ చేస్తున్నారు మీరు అందరూ కలిసి మా మీద కుట్ర చేస్తున్నారని అలా మాట్లాడుతుండడం జియో పొలిటికల్ ఈవెంట్స్ ని కొంత హీట్ చేస్తున్నాయి. మార్కెట్స్ కి ఏమైనా ప్రాబ్లమా అంటే నేనైతే అనుకోవట్లేదు. బట్ స్టిల్ రిలేషన్స్ ఎలా డీవియేట్ అవుతున్నాయి అంటే నార్మల్ గా ఉండాల్సిన కాస్త ఎలా మారుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద వరల్డెస్ట్ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ కూడా ఇండియా రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తూ తను కూడా అమెరికాకు సంబంధించిన గ్రేట్ ఇన్వెస్టర్. తను ఏం మాట్లాడుతున్నారు, ఇండియా మీద 50% టారిఫ్ వేసి ట్రంప్ ఏదో చేయాలనుకున్నాడు కానీ ట్రంప్ డిసప్పాయింట్ అవుతాడు. యుఎస్ కి ఇంకొక ఆప్షన్ లేదు తన డిమాండ్స్ ని వెనక్కి తీసుకోవడం తప్పించి. రష్యా మీద ఫ్రస్ట్రేషన్ ఇండియా మీద తీర్చుకోవాలనుకుంటున్నారు కానీ అది జరగదని. ఖచ్చితంగా ఇండియా మీద వేసిన యుఎస్ టారిఫ్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో, అందరూ నవంబర్ ఎండింగ్ అంటున్నారు బట్ ఈయన ఏంటంటే ఫ్యూ వీక్స్ లోనే అది జరుగుతుందని ఎలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో అవుట్ అండ్ అవుట్ గ్లోబల్ గా ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇంకా కొన్ని వారాల నుంచి మహా అయితే నవంబర్ ఎండింగ్ వరకు ఈ అన్సర్టనిటీ ఉంటుందని ఎలా కాన్ఫిడెన్స్ మార్కెట్ కి వెళ్తూ ఉండడం ప్రాబబులీ మార్కెట్స్ పెరగడానికి ప్రధానమైన కారణం. మరి అంతా బానే ఉంది, ఐటీ ఇండెక్స్ ఎందుకు పడింది ఫ్రెండ్స్? తను చెప్పాను కదా పీటర్ నువారో చేసిన స్టేట్మెంట్స్, ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని వదిలేయకూడదు, అవుట్ సోర్సింగ్ వాళ్ళ మీద మనం ఖచ్చితంగా టారిఫ్ వేయాలని ఎలా ఎవరో పెట్టిన దాన్ని ఇతను రీట్వీట్ చేసే ప్రయత్నం చేశారు ట్విట్టర్ ప్లాట్ఫామ్. సో ప్రాబబులీ ఇదే యుఎస్ గవర్నమెంట్ ఒక థింకింగ్ కూడా ఏదో ఒక టైంలో అది కూడా వస్తుందని మార్కెట్ కొంత కంగారు పడింది. బట్ అలా చేస్తే ఇండియా దగ్గర కూడా చాలా ఉన్నాయి నట్స్ టైట్ చేయడానికి. నాకు తెలిసి అలా అయితే జరగదు అనుకుంటున్నాను. బట్ మనకు తెలీదు, ఏ మాటలైనా మాట్లాడగలడు అక్కడ ఉన్న యుఎస్ ప్రెసిడెంట్. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్స్ రెడ్ లో ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ గ్రీన్ లో ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. బట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇవాళ బెటర్ గా మూవ్ అయ్యాయి. నిన్న ఏదైతే మనకి మార్కెట్ లో ఫాల్ ఉందో నాకు తెలిసినంత వరకు అది మార్కెట్ ఎక్స్పైరీ మూవ్ అనుకుంటున్నాను. అండ్ ఇవాళ మార్కెట్ వెళ్ళిన హై 24,737 అనుకుంటా, నిన్న 24,754 అరౌండ్ 756, ఆల్మోస్ట్ ఒక 20 పాయింట్ దూరంలో ఇవాళ మార్కెట్ ఆగిందా. రేపు ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడు దాని అబో కానీ సస్టైన్ అవ్వగలుగుతుంటే విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ 750, దెన్ మార్కెట్ లో ఫర్దర్ మూవ్ మనకి 25,000 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది ఆ లెవెల్ అబో సస్టైన్ అవుతున్నప్పుడు. ఎందుకంటే షార్ట్స్ 92% దగ్గరగా మార్కెట్ లో స్టిల్ ఉన్నాయి, అవి అసలు కవర్ అవ్వట్లేదు. హైయెస్ట్ షార్ట్స్ తో ఈ మంత్ మనం స్టార్ట్ అయినట్టు. ఈ షార్ట్స్ డేటా మనం చూస్తున్న ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇది హైయెస్ట్ అనమాట. షార్ట్స్ ఇంతలా సిస్టమ్ లో ఉండడం అంటే 1.8 lakh కదా ఉన్నాయనుకుంటారు. లాట్ సైజ్ పెంచేశాక 1.8 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా మార్కెట్ లో షార్ట్ సైడ్ బిల్డ్ అవుతూ ఉండడం విచ్ ఇస్ ఎ హ్యూజ్ థింగ్. మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ రావాలి అనుకుంటున్నా. పాజిటివ్స్ అయితే నాకు కనిపిస్తున్నది మన పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి నవంబర్ లోపు ఇండియా రిలేటెడ్ గా యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ట్రేడ్ డీల్ సార్ట్ అవుట్ అవుతుంది అంటున్నారు. అంటే క్లారిటీ ఇస్తున్నారు మార్కెట్ కి క్వశ్చన్ మార్క్ ఇవ్వట్లేదు, క్లారిటీ ఇస్తున్నారు. నోమురా వాళ్ళు ఇండియా మీద వేసిన ఎక్స్ట్రా టారిఫ్ రష్యా రిలేటెడ్ గా ఉంటుంది, సార్ట్ అవుట్ అవుతుంది. వీళ్ళెవరు? జపాన్ కి సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇన్ జపాన్, వాళ్ళు అదే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. దీంతో పాటు రేట్ కట్లు రెండు ఉంటాయి, అక్టోబర్ లో ఉంటుంది, డిసెంబర్ లో ఉంటుంది. ఇండియా రిలేటెడ్ గా ఆర్బీఐ రేట్ కట్ ఉంటుంది అంటున్నారు. అండ్ సెప్టెంబర్ 17th మనకి నిన్న ఇవన్నీ మాట్లాడాను బట్ అగైన్ చెప్తున్నాను, సెప్టెంబర్ 17th రేట్ కట్ ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న పాజిటివ్ ఫ్యాక్టర్స్. అంటే రేపు మనకి జిఎస్టీ రిలేటెడ్ గా అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది విచ్ ఇస్ ఎ హ్యూజ్ థింగ్. జిఎస్టీ పరంగా ఏ సెక్టర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వనుందనే గవర్నమెంట్ అప్డేట్స్ తో కూడా మార్కెట్ లో ఒక పాజిటివిటీ, ఈ మధ్య కాలంలో ఉన్న కంటిన్యూస్ నెగిటివిటీలో ఒక పాజిటివిటీ మార్కెట్ లో అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీటన్నిటిని మనం చూసుకుంటున్నప్పుడు డేటా మార్కెట్ కి కొంత ఫేవరబుల్ గా ఉంది. అంత వర్స్ థింగ్స్ అని రీసెంట్ టైమ్స్ లో ఇంక్లూడ్ అయ్యి ఫేవరబుల్ గా డేటా కనిపిస్తుంది. అన్లెస్ ఏదైనా సడన్ షాక్, ఇప్పుడు ఏదో వార్ అనేలాగా చైనా ఒక మాట మాట్లాడింది కదా, పదం వాడింది కదా, అది ఏ ఉద్దేశంతో అన్నారో మరి. ఇంకా ట్రంప్ దీని రిలేటెడ్ గా అగ్రెసివ్ అయి కాన్స్పిరసీ జరుగుతుంది యుఎస్ రిలేటెడ్ గా ఏదైనా డేటాను ప్రూఫ్ ని బయట పెట్టే ప్రయత్నం, చైనాకి రష్యాకి అగెన్స్ట్ గా వెళ్లే ప్రయత్నం, ఇంకేదైనా కొత్త థింగ్స్ ఏదైనా మార్కెట్ లో యాడ్ అయితే తప్పించి అది స్పెషల్లీ ట్రంప్ సైడ్ నుంచి గ్లోబల్ మార్కెట్స్ ఏవి కూడా వాటిని డిస్టర్బ్ చేసుకోవడానికి అయితే రెడీగా లేవు. అండ్ గోల్డ్ ని గమనిస్తున్నారా, మరొక రికార్డ్ హై మార్క్ అయితే ఇవాళ వెళ్ళింది. ఈవెన్ సిల్వర్ కూడా స్ట్రాంగ్ అని రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంది. ఈ లాస్ట్ 1 month లో గోల్డ్ ఎంత పెరిగింది, సిల్వర్ ఎంత పెరిగింది, లాస్ట్ 1 week అండ్ లాస్ట్ 1 day లో ఎంత పెరిగింది అనేది కూడా ఇక్కడ మీకు డేటా పెడుతున్నాను. దీని రీజన్స్ రీసెంట్ వీడియోస్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. రేట్ కట్ జరుగుతుందన్న ఒక ఎక్స్పెక్టేషన్. ఏషియాలో ఉంటున్న చాలా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని యుఎస్ కి సంబంధించిన వాటి నుంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, సోవరెన్ ఆప్షన్స్ అన్నిటి నుంచి పక్కకు వెళ్తూ గోల్డ్ లో సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయని, డీ డాలరైజేషన్ జరిగే అవకాశం ఉందని, డాలర్ ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉందని, ప్లస్
దీంతో పాటు మనకి రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుండడమే గోల్డ్ పెరగడానికి ప్రధానమైన కారణం. సిల్వర్ ది ఇంకొక డిఫరెంట్ స్టోరీ, అది ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇవన్నీ కాక రష్యా రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. అందుకే క్రూడ్ ఆయిల్ ఓవర్ నైట్ లో అంతలా పెరిగింది 2% దగ్గరగా. రష్యన్ ఆయిల్ ఫెసిలిటీస్ ని, ఎనర్జీ ఫెసిలిటీస్ ని యుక్రెయిన్ వాళ్ళు దాడి చేసి డామేజ్ చేస్తున్నారు. ప్యారలల్ గా రష్యా వాళ్ళు కూడా యుక్రెయిన్ పైన మ్యాసివ్ అటాక్ ప్లాన్ చేశారంటున్నారు. ఇప్పుడు పెద్ద మార్కెటే పట్టించుకోవట్లేదు ఈ అప్డేట్స్ ని. మేజర్ అప్డేట్ ఏదైనా మార్కెట్ పరంగా ఉందంటే రేపు మనకి జిఎస్టీ పరంగా వచ్చే మేజర్ అప్డేట్, ఏ సెక్టార్స్ కి ఎంతెంత జిఎస్టీ రిలీఫ్ ఇస్తున్నారని. ఆ పర్టికులర్ సెక్టార్స్ కి సంబంధించిన స్టాక్స్ అయితే రియాక్ట్ అవుతాయి. ప్రాబబ్లీ అది మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ కి పాజిటివ్. ఈ సిన్ గుడ్స్ అని, లగ్జరీ ఐటమ్స్ అని కొన్నిటిని మారుస్తున్నారు. వాటికి తప్పించి మెజారిటీ ఆఫ్ మార్కెట్ కి అది పాజిటివ్ గానే ఉంటుంది. అండ్ ఈవెన్ అది మార్కెట్ లో కొంతవరకు రిఫ్లెక్ట్ అయింది. అప్డేట్ రాగానే జిఎస్టీ అప్డేట్ అప్పుడు ఆటో స్టాక్స్ భారీగా పెరిగాయి. సో ఆల్రెడీ మార్కెట్ లో ఇంక్లూడ్ అయింది. ఇంకేదైనా సడన్ సర్ప్రైజ్, స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందేమో, వాటితో ఇంకా మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్నెస్ కనిపించే ఆస్కారం ఉంటుంది. సో ఏ థింగ్స్ అయితే మార్కెట్ ని రీసెంట్ టైమ్స్ లో డౌన్ సైడ్ కి పుష్ చేశాయో అవి ఇంకా ఫర్దర్ గా ఎలివేట్ అవ్వకుండా సబ్సైడ్ అవుతుంది అని మార్కెట్ కి ఒక చిన్న క్లారిఫికేషన్ వస్తున్నప్పుడు కంటిన్యూస్ గా మార్కెట్ ఎలా అయితే పడిందో అలానే పెరిగే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇది కామన్ గా మార్కెట్ లో జరిగే సినారియో. ఇలా మీరు ఒక 3-4 సార్లు మార్కెట్ ని చూసారంటే ఓకే ఈవెంట్ జరుగుతుందా, ఆ ఈవెంట్ ఇంకెంత వర్స్ అయ్యే అవకాశం ఉంది, ఇంకెంత వర్స్ట్ కి వెళ్లే అవకాశం ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని పడుతున్నప్పుడు ఓకే ఇక్కడ మార్కెట్ రిలేటెడ్ గా ఇంతకు మించి పడే అవకాశం ఉండదేమో, ఆర్ పడినా ఇంకొంత పడుతుందేమో, కానీ ఈ ఈవెంట్ ఎప్పుడైతే సబ్సైడ్ అవుతుందో మళ్ళీ మార్కెట్ స్ట్రాంగ్ గా పెరిగే అవకాశం ఉంటుందని ట్రంప్ ఉన్నంత వరకు మల్టిపుల్ టైమ్స్ మీరు మార్కెట్ లో తక్కువకి కొనుక్కునే అవకాశం తను మనకి ఇస్తూ ఉంటారు. పానిక్ అయి పడిపోతున్నప్పుడు ఎగ్జిట్ అవ్వద్దు, గుర్తుంచుకోండి. దీనికంటే ఎక్కువగానే నెక్స్ట్ రానున్న సంవత్సరాల్లో మార్కెట్ ఏదో ఒక పాయింట్ లో ఇక్కడ నుంచి పడదేమో, ఇక్కడ నుంచి 10-20% పెరిగి అక్కడి నుంచి ఒక 5% ఆర్ 6% పడుతూ ఉంటుంది. షార్ట్ టర్మ్ లో వోలటైల్ గానే మార్కెట్ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ లోనే వెల్త్ ని మార్కెట్ క్రియేట్ చేస్తుంది. ఆ షార్ట్ టర్మ్ వోలటాలిటీకి ప్రిపేర్డ్ గా ఉంటున్న వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి మీ షార్ట్ టర్మ్ అవసరాలకు ఉంటున్న డబ్బుల్ని మార్కెట్ లోకి తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అండ్ అబౌట్ 24,750 మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 25,040 to 80, ఆ 40 పాయింట్ రేంజ్. లెట్స్ సీ రేపు మార్కెట్ ఆ జోన్ అబౌవ్ సస్టైన్ అవుతుందా లేదా అని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న టోటల్ డేటాని కనెక్ట్ చేస్తూ ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, డేటా ఓరియంటెడ్ గా నేను 2 అప్డేట్స్ ని మీతో షేర్ చేయాలి. అందులో ఫస్ట్ అప్డేట్ ఇక్కడ మీరు గమనించారంటే ఫార్మా కంపెనీస్, జెనరిక్స్ లోనే ఉంటున్న ఫార్మా కంపెనీస్, డొమెస్టిక్ గానే ఫోకస్ చేస్తున్న ఫార్మా కంపెనీ, సిడిఎంఓ కంపెనీ, హాస్పిటల్, డయాగ్నోస్టిక్స్, ఈ ఎంటైర్ హెల్త్ కేర్ స్పేస్ అంతా కూడా ఎంత మార్కెట్ క్యాపిటల్ తో ఉంది అండ్ కమింగ్ టైమ్స్ లో వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత పర్సెంట్ తో గ్రో అయ్యే అవకాశం ఉంది, దీంతో వాళ్ళ ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ ఎలా గ్రో అవుతుంది. అలా చూసినప్పుడు ప్రెసెంట్ అది ఏ వాల్యుయేషన్ లో ఉంటున్నట్టు ఫ్యూచర్ వాల్యుయేషన్స్ తో చూస్తే అంటే FY27 ఎస్టిమేట్స్ కి చూస్తే ఏదేది మీకు చీప్ గా, తక్కువగా అందుబాటు ధరలో మీకు దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ తక్కువలో ఏది అవైలబిలిటీలో ఉంది, నాట్ జస్ట్ పిఈ, ఈవీ టు ఎబిడా కానీ అండ్ వాళ్ళ ROE ని కానీ కంపేర్ చేసుకుంటూ ఏ స్టాక్ మీద ఫస్ట్ మనం స్టడీ చేయొచ్చన్న క్లారిటీ మీకు ఈ డేటా ద్వారా వస్తుంది. హెల్త్ కేర్ స్పేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఈ ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళ ఈ రీసెర్చ్ రిపోర్ట్ ఏదైతే మీకు మొత్తం డేటా ఉంటుందో, చాలా పేజెస్ ఉంటుందో, అందులో ఉంటున్న ప్రైమ్ వాల్యుయేషన్ సమ్మరీ, ఈ ఒక్క ఇమేజ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో, ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సర్చ్ చేయొద్దు, చాలా ఫేక్ ఛానల్స్ టెలిగ్రామ్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను, వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉంటున్నాయి. అండ్ ఎవరైనా మీకు మేము డే ట్రేడర్ తెలుగు నుంచే డబ్బులు కట్టండి అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతుంటే కంప్లీట్లీ ఫేక్ ఛానల్. మొదటి నుంచి ఇప్పటి వరకు అలాంటి పని మేము చెయ్యలేదు, ఫ్యూచర్ లో చెయ్యం. మిమ్మల్ని అడుగుతున్నారంటే మిమ్మల్ని స్కామ్ చేయడానికి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇదొకటి అయిందా? ఇంకొకటి, ఇది నేను చాలా టైం బ్యాక్ కూడా మాట్లాడాను, బట్ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. కొన్ని స్టాక్స్ ఒక్కటి మీ డిమాట్ అకౌంట్ లో హోల్డ్ చేసినా మీకు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మెయిల్స్ వస్తాయి. అందులో డిస్కౌంట్ కూపన్స్ కానీ, వౌచర్స్ కానీ, ఇంకొన్ని సార్లు ఏంటంటే యాన్యువల్ రిపోర్ట్ తో పాటు 1 kg షుగర్ అండ్ కొన్నిటిని మన ఇంటికి కూడా పంపించే ప్రయత్నం చేస్తారు. ఇది ఒకప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు కొన్ని కంపెనీసే చేస్తున్నాయి. బట్ అలా ఏ కంపెనీస్ చేసే పాసిబిలిటీస్ ఉందనేది ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. హండ్రెడ్స్ ఆఫ్ షేర్స్ ఏం అవసరం లేదు, ఒక షేర్ మీ డిమాట్ అకౌంట్ లో ఉన్న వీళ్ళు ఇచ్చే వౌచర్స్ కి, డిస్కౌంట్స్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఇప్పుడు ఏవి కంటిన్యూ చేస్తున్నాయో లేదనేది ఎగ్జాక్ట్ గా నేను వెరిఫై చేయకపోతున్నా. మింట్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటా ప్రకారం ఈ పర్టికులర్ కంపెనీ షేర్లు బెనిఫిట్స్ ఇస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఒక్క షేర్ కొనుక్కోవడం వల్ల ఏం నష్టపోను, నేను అక్కడ షాపింగ్ చేస్తున్నా లేకపోతే అక్కడ కొంటున్నా, నాకు పెద్ద మొత్తంలో డిస్కౌంట్ అదే సేవ్ అయిపోతుంది అనుకుంటే ఒక్కసారి ఈ షేర్స్ ని లాస్ట్ టైం వాళ్ళు ఎలాంటి వౌచర్స్ ఇచ్చారనే డేటాని ఒకసారి వెరిఫై చేసి ఇన్ఫార్మడ్ డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఫిన్లాండ్ ప్రెసిడెంట్ కామెంట్స్ చేశారు కదా, ఇండియాకి దూరం జరిగితే అది యుఎస్ కి, యూరోప్ కి కూడా మంచిదేం కాదని. అలా దూరం జరగడం వల్ల నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, డీ డాలరైజేషన్ నిన్నేం కాదు ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి కూడా గోల్డ్ ఎందుకు పెరుగుతున్నప్పుడు డీ డాలరైజేషన్ కాన్సెప్ట్ కూడా మార్కెట్ లో ఎవాల్వ్ అవుతుంది అనుకున్నామా, అది క్లియర్ గా కనిపిస్తుంది. ఫార్చ్యూన్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేస్తున్న ఈ రిపోర్ట్ లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI వాళ్ళు యుఎస్ ట్రెజరీస్ కంటే గోల్డ్ రిజర్వ్స్ ని మెయింటైన్ చేయడానికి రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, ఫారెక్స్ రిజర్వ్స్ లో కూడా యుఎస్ కి సంబంధించిన సెక్యూరిటీస్ ని కట్ చేసుకొని గోల్డ్ నిల్వల్ని పెంచుకుంటున్నారని, గోల్డ్ ఒక ఫారెక్స్
ఫారెక్స్ హోల్డింగ్ ని యుఎస్ కి సంబంధించిన టీ బిల్స్ తో రీప్లేస్ చేస్తూ అమెరికా నుంచి దూరం జరిగే ప్రయత్నం ఇండియా చేస్తుందనేలా కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ హిట్ చేయగలరో వాళ్ళకి తెలుస్తున్నప్పుడు మనం ఎక్కడ హిట్ చేయగలమో మనకు తెలియాలి కదా. అది సాఫ్ట్ నేచర్ తో జరుగుతుంది. కాబట్టి కమింగ్ టైమ్స్ లో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా పర్టికులర్ గా గోల్డ్ పరంగా సెంట్రల్ బ్యాంక్స్ తీసుకుంటున్న చర్యలతోనే ఈ పాయింట్ లో కూడా గోల్డ్ పెరగడం జరుగుతుందనేది నా ఒపీనియన్. ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, ఎప్పుడు ఇది ఆగుతుంది, మళ్ళీ ఎప్పుడు గోల్డ్ పడుతుంది, ఎవ్వరూ డిసైడ్ చేయలేరు. ఆర్బీఐ ఎప్పటి వరకు కొనాలనుకుంటే అప్పటి వరకు కొంటది. ఈ ఇతర ఏషియన్ కంట్రీస్ కూడా అదే భావించి అలానే చేస్తూ వెళ్ళాయనుకోండి, ఇండియా చేసినట్టే మనము చేద్దామని వాళ్ళు అలానే వెళ్ళారనుకోండి, ఇంకా గోల్డ్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుంది. లేదు, ఇండియాతో మాట్లాడి అన్నిటిని సార్ట్ అవుట్ చేసేసుకొని మనం డీల్ ని కుదుర్చుకునేద్దాం, మీరేం మాతో దూరం జరగద్దు అని ఇంకేదైనా ఒక లిటిగేషన్ లా ఒక ప్రతిపాదనలా యుఎస్ వాళ్ళు పెట్టి మా బాండ్స్ ఇంత హోల్డ్ చేయాలి, మా రిజర్వ్స్ ఇంత మీ దగ్గర ఉండాలని ఎలా అయినా చెప్పారనుకోండి, దెన్ అప్పుడు గోల్డ్ రిలేటెడ్ గా మళ్ళీ మనకి వీక్నెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా ఏంటంటే ఒక జియో పొలిటికల్ గేమ్, అందులో ఎవాల్వ్ అవుతున్నది. ఐ మీన్ పైకి పెరుగుతూ వాల్యూని పెంచుకుంటున్నది గోల్డ్ అండ్ సిల్వర్. కానీ వాటి ధర పెరగాలన్నా పడాలన్నా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఫ్యాక్టర్స్ ని చాలా నెలల క్రితం నుంచి ఈవెన్ రీసెంట్ గా పెరక్క ముందు నుంచి కూడా రిపీటెడ్ గా మనం మాట్లాడుకుంటూనే వస్తూ ఉన్నాం. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా? మీకు అలా అనిపించుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ట్రావెల్ కంపెనీ TBO.com ఉంటుంది కదా, వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు యుఎస్ కి సంబంధించిన లగ్జరీ ట్రావెల్ జైంట్ పెద్ద కంపెనీ అయిన క్లాసిక్ వెకేషన్స్ వాళ్ళని $125 మిలియన్ పెట్టి కొనుక్కుంటున్నారని. వాళ్ళ FY24 రెవెన్యూస్, ఆ కంపెనీ రెవెన్యూసే $111 మిలియన్. దానికి నార్త్ అమెరికాలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. సో ఆ కంపెనీని వీళ్ళు కొంటూ ఉండడం, గ్లోబల్ గా వీళ్ళ ప్రెజెన్స్ ని పెంచడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టు మార్కెట్ అభిప్రాయపడుతూ స్టాక్ 15% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ E2E నెట్వర్క్స్, వీళ్ళకి ఒక మేజర్ కాంట్రాక్ట్ ఇండియన్ AI మిషన్ లో భాగంగా లభించిందని, మేజర్ GPUs ని వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారని ఇండియా AI మిషన్ కోసం. టోటలీ దీని ఒక విలువ 177 కోట్లు 177 క్రోర్ దగ్గరగా ఉందని E2E నెట్వర్క్స్ వాళ్ళు చెప్తుండడమే స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి కూడా ప్రధానమైన కారణం. సేమ్ ఇదే మేనర్ లోనే నెట్వెబ్ టెక్నాలజీస్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళకైతే దానికి 10 టైమ్స్ దగ్గరగా ఆర్డర్ ఉంది. 1734 క్రోర్ విలువ చేసే ఆర్డర్, మేజర్ స్ట్రాటజిక్ ఆర్డర్ వీళ్ళకి లభించిందని. ఇది కూడా ఇండియాకి సంబంధించిన గవర్నమెంట్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గానే ఎన్విడియా బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ ని బేస్ చేసుకొని వీళ్ళు కూడా సర్వర్స్ ని ఇండియన్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రొవైడ్ చేయబోతున్నారని. ఇది పెద్ద ఆర్డర్ కదా. ఫస్ట్ హాఫ్ ఆఫ్ FY27 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాదు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ హాఫ్ కి ఇదంతా కంప్లీట్ చేసుకుంటారని ఇలా అప్డేట్ చేశారు. సో బోత్ E2E నెట్వర్క్స్ కానీ నెట్వెబ్ టెక్నాలజీస్ కానీ వీళ్ళిద్దరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన AI ఇండియా మిషన్ రిలేటెడ్ గా బిగ్ ఆర్డర్స్ అయితే లభించాయి. మీరు చూస్తున్నది జొమాటో వాళ్ళ రిలేటెడ్ గా ప్లాట్ఫామ్ ఫీ ఇంతకు ముందు వరకు ₹10 ఉండేది, ఇప్పుడు దాన్ని ₹12 చేశారు. 20% పెంచారు. గుర్తుంటే ఒకప్పట్లో అది ₹4 ఉండేది, తర్వాత ₹7 ఉండేది, తర్వాత 10 అయింది, ఇప్పుడు 12 అయింది. లాస్ట్ 20 మంత్స్ లో 200% దగ్గరగా వాళ్ళ ప్లాట్ఫామ్ ఫీ పెరిగింది. దీనికి కారణంగా జస్ట్ ₹2 పెంచడం కారణంగా పర్ డే వాళ్ళకి వచ్చే లాభం ఎంతో తెలుసా? 15 క్రోర్. అండ్ జస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక స్విగ్గీ వాళ్ళు కూడా మేము కూడా ఏం తగ్గట్లేదు, ఆల్రెడీ మా దగ్గర ₹12 ఉంది ప్లాట్ఫామ్ ఫీ, దాన్ని ₹15 చేస్తున్నాం, 25% హైక్ చేస్తున్నాం అని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇద్దరు కూడా ప్లాట్ఫామ్ ఫీజ్ ని పెంచి ఐ థింక్ రెస్టారెంట్స్ రిలేటెడ్ గా కమిషన్ తగ్గించుకునేందుకు ఏమైనా ప్రయత్నిస్తారేమో. ర్యాపిడో వాళ్ళు వస్తున్నారు కాబట్టి అలా జరిగింది అనుకోండి, ఇలా పెంచిన దాని వల్ల వస్తున్న లాభం దాంతో మ్యాచ్ అయిపోతుంది. అలా జరగట్లేదు అనుకోండి, ఇప్పుడు ఏదైతే పెంచుతున్నారో ఆటోమేటిక్ గా వీళ్ళ రిలేటెడ్ గా ప్రాఫిట్స్ అవి మంచిగా పెంచుతుంది. కాబట్టి ఇలా డెలివరీ ప్లాట్ఫామ్ ఫీని పెంచిన సేమ్ వాళ్ళు మార్కెట్ షేర్ ని మెయింటైన్ చేయగలిగితే ఆఫ్టర్ ర్యాపిడో, దెన్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ బోత్ స్విగ్గీ అండ్ జొమాటో. మంచిగానే చూడాలి. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు ఇది సాగుతుంది అంటారు? 15 కి వచ్చారు, 20, 25, 30 అలా మ్యాక్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మీ ఒపీనియన్. ఎగ్జాంపుల్, మీరు ఒక ₹200 ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనుకుంటే, ఒక టిఫిన్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, దాని మీద ఎక్స్ట్రాగా ప్లాట్ఫామ్ ఫీ, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అనే మొత్తం కలిపి ఇంకో ₹50 ఎక్స్ట్రాగా పెట్టడానికి మీరు రెడీగానే ఉంటారా? ఒకవేళ ఆ రెస్టారెంట్ 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అనుకుంటే, లైక్ కన్వీనియన్స్ తో ఈ ₹50 ని మ్యాచ్ చేయగలరా? ఎంతవరకు ఇది వెళ్తుంది అనేది మీ ఒపీనియన్ వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్, జైన్ స్ట్రీట్ వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ మీద పెనాల్టీ వేసి వాళ్ళని ట్రేడింగ్ నుంచి పక్కన పెట్టే ప్రయత్నం సెబీ వాళ్ళు చేశారు కదా. దీని మీద జైన్ స్ట్రీట్ వాళ్ళు మార్కెట్ మ్యానిపులేషన్ చేశాం అని మా మీద ఆరోపణలు చేసిన దాని పరంగా మేము డాక్యుమెంట్స్ అడిగాం, డేటా అడిగాం సెబీ వాళ్ళని, వాళ్ళు మాకు ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి మేము సెబీ మీదే కేసు వేస్తున్నాం అనేలా సెక్యూరిటీస్ అప్లైడ్ ట్రిబ్యునల్ లో సెబీకి అగెనిస్ట్ గా కేసుని జైన్ స్ట్రీట్ వాళ్ళు ఫైల్ చేశారు. అండ్ ఇది September 8న కోర్ట్ బెంచ్ పైకి అయితే వస్తుంది. లెట్స్ సీ ఎవరి పక్కన కోర్ట్ న్యాయం చెప్తుందని. ఐనాక్స్ గ్రీన్ వాళ్ళకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా 189 మెగావాట్స్ కి సంబంధించిన సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కి అగ్రిమెంట్స్ అయితే కుదిరాయని. దీంతో వాళ్ళ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పోర్ట్ఫోలియో 1.8 గిగావాట్ కి ఇప్పుడు యాడ్ అవుతున్న దాంతో కలిపితే రీచ్ అయిందని. ఇది ఓన్లీ సోలార్ మాత్రమే. వెరాస్ టోటల్ రెన్యూబుల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పోర్ట్ఫోలియో 5.3 గిగావాట్ కి రీచ్ అయిందని వీళ్ళు అప్డేట్ చేశారు. ఆర్తి ఇండస్ట్రీస్ వాళ్ళు, DCM శ్రీరామ్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా లాంగ్ టర్మ్ క్లోరిన్ సప్లై ప్యాక్ ని కుదుర్చుకున్నారని. మీన్స్ DCM శ్రీరామ్
శ్రీరామ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఒక ఎక్స్క్లూజివ్ సప్లయర్ గా ఆర్తి ఇండస్ట్రీస్ కి సంబంధించి క్లోరిన్ అయితే సప్లై చేస్తారు. నెక్స్ట్ వారే ఎనర్జీస్, వీళ్ళు 64% వాటాని లీడింగ్ ట్రాన్స్ఫార్మర్ మేకర్ అయిన కాట్స్టన్ అనే కంపెనీలో అక్విజిషన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది 192 crore పెట్టి. సో ట్రాన్స్ఫార్మర్ బిజినెస్ లోకి వీళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. విత్ 4000 MVA కెపాసిటీ ఉంటున్న ఆ కంపెనీని వీళ్ళు 64% వాటాని కొనుక్కోవడం, అది కూడా 75 రూపీస్ పర్ షేర్ లెక్కన కొంటున్నట్టున్నారు 256 crore షేర్స్ దగ్గరగా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ కంపెనీ వీళ్ళకి సబ్సిడరీ అయిపోతుంది. దీంతో పాటు ఇంపాక్ట్ గ్రిడ్ అని రెన్యూబుల్ కంపెనీ, దాంతో కూడా 100% స్టేక్ ని వీళ్ళు అక్విజిషన్ చేస్తూ ఇనార్గానిక్ గా గ్రో అనే ప్రయత్నం వారే ఎనర్జీస్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇండస్ టవర్స్, ఇన్వెస్టర్స్ కి క్లియర్ గా ఇది తెలుసు, చాలా టైం బ్యాక్ నుంచి వీళ్ళు డివిడెండ్ ఇవ్వాలి. 2 quarters బ్యాక్ వీళ్ళు ఒక కమిటీని కూడా అపాయింట్ చేశారు ఎంత డివిడెండ్ ఇవ్వాలి ఎలా అని. బట్ ఏంటబ్బా ఇంకా డివిడెండ్ రావట్లేదు లేట్ అవుతున్న పాయింట్ లో వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. వీళ్ళు ఆఫ్రికాలో ఎక్స్పాండ్ అవబోతున్నారు. నైజీరియా, ఉగాండా అండ్ జాంబియా రిలేటెడ్ గా కూడా వీళ్ళ ప్రెజెన్స్ ని పెంచుకోవాలనుకుంటున్నారు ఆ జోన్స్ లో అనేలా అప్డేట్ చేశారు. అక్కడ ఎక్స్పాండ్ అవ్వాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెడితే డివిడెండ్ ఇచ్చేది తగ్గుద్ది, ఆర్ ఇవ్వకుండా కూడా పోవచ్చు. ఈ కన్సర్న్స్ ఇవాళ మార్నింగ్ ఇన్వెస్టర్స్ ని కొంత ఇంపాక్ట్ చేసినట్టున్నాయి. స్టాక్ అయితే పడింది, బట్ దెన్ రికవర్ అయింది బికాస్ అక్కడ ఎయిర్టెల్ కూడా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళకి వీళ్ళు సర్వీసెస్ ఇచ్చిన బిజినెస్ ని పెంచుకునే ప్రయత్నం వీళ్ళు చేయొచ్చు. ఎయిర్టెల్ ఎలా అయితే ఆఫ్రికాలో ఎక్స్పాండ్ అవుతుందో, ఈవెన్ జియో కూడా అవుట్ ఆఫ్ ఇండియా ఎక్స్పాండ్ అవ్వాలని ప్రయత్నిస్తుంది కాబట్టి వాళ్ళకి సర్వీసెస్ ఇద్దామని ఇండస్ టవర్స్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ప్రాబ్లీ దానికి రికవర్ అయిందేమో, బట్ డివిడెండ్ హోప్స్ ఏదైతే ఇన్వెస్టర్స్ పెట్టుకున్నారో అది నీళ్లు కారుతూ ఉండడం, స్టాక్ అయితే ఇవాళ పడింది. డెంటా వాటర్ వాళ్ళకి 33 crore 19 lakhs విలువ చేసే సబ్ కాంట్రాక్ట్ కునిగల్ సీవేజ్ ప్రాజెక్ట్ కర్ణాటక వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 12 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని, దీంతో వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 748 crore దగ్గరగా ఉందని చెప్తున్నారు. ఇలా మార్కెట్ క్యాపిటల్ 1100 crore, ఆర్డర్ బుక్ అవుట్ స్టాండింగ్ ఆర్డర్ బుక్ 748 crore గా ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఓకే మరి ఉంటాను, మళ్ళీ కలుద్దాం. జై హింద్.